క్లాస్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఈ క్లాస్లో నేను ఎట్లుండాలో అని మొత్తం మా సార్ చెప్పిండు. మన మమ్మీ డాడీని వాళ్ళని తిట్టవద్దు. సాటర్డే రోజు చూస్తుంటాం అందరం, మమ్మీ వాళ్ళు అది తీసుకురాలేరు ఇది తీసుకురాలని మమ్మీ వాళ్ళని తిడుతుంటాం. మనము అట్లా తిట్టవద్దని నేను అనుకుంటున్నా. మా మమ్మీని కూడా నేను తిట్టినా. సారీ మమ్మీ. మళ్ళీ మిస్ వాళ్ళు క్లాస్లో వచ్చి క్లాస్లో చెప్తే మనకు ఎవరికన్నా ఒకరికి లేపి ఆన్సర్ మిస్ మనకు పాయింట్ అవుట్ చేస్తారు కదా, అప్పుడు మిస్ వాళ్ళని చాలామంది తిట్టుకుంటారు. నేను కూడా తిట్టుకున్నా. సారీ మిస్, సారీ అందరికీ సారీ. ఇప్పటి సార్లు నేను ఎవరిని తిట్టుకోను. అందరికీ చెప్తున్నా, అందరు మంచిగా చదువుకుందాం, మమ్మీ వాళ్ళని ఎవరు తిట్టవద్దు అని నేను అనుకుంటున్నా. సార్ చాలా బాగా చెప్పారు ఈరోజు క్లాస్. ఈరోజు నాకైతే నా జీవితంలో నిజంగా నేను మర్చిపోలేను ఈరోజు. సారీ మమ్మీ. ఒక స్టెప్ దిగి సారీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, ప్రాబ్లం మొత్తం సాల్వ్. సారీ అని చెప్పనీకి చేతగాక బంధాలు దూరం చేసుకుంటున్నారు చాలామంది. సొంత అన్నదమ్ములు కొట్లాడి వాడు అక్కడ ఉంటాడు వీడు ఇక్కడ ఉంటాడు. సారీ చెప్పనీకి చేతగాక నేర్చుకోండి ఎట్లా చెప్పాలి నువ్వు. అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నా. ఈరోజు మనకి సార్ వచ్చి చెప్పింది కదా, ఇలాంటి మోటివేషనల్ స్పీచెస్ మేము చాలా విన్నాం సార్, కానీ మరి ఇంత ఎమోషనల్ మాత్రం ఎప్పుడు కాలేము. లైఫ్లో ఫస్ట్ టైం అసలు. ఇంతకుముందుకు ఒక వీడియో చూపించారు కదా ఫాదర్ది. మా నాన్న మేస్త్రి పని చేస్తుంటాడు. మా నాన్న ఒక్కొక్కసారి నైట్లో అంటూ ఉంటాడు, మమ్మీ నా కాళ్ళకు ఇది పెట్టు, నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అని చెప్తుంటాను. నేను అనుకుంటా, డాడీ ఎప్పుడు నేనే పెట్టాలా, నీకు ఇద్దరు అక్క అంటే నాకు ముగ్గురు ఆడపిల్లలమే, ఆయన ఇద్దరు పెళ్ళిళ్ళు చేసి పంపించేసిండు, నేను ఒక్కదాన్ని ఉన్నా. డాడీ ఎప్పుడు నేనే పెట్టాలా, నీకు ఇద్దరు అక్కలు ఉన్నారు కదా పెట్టించుకో అక్క వాళ్ళ దగ్గర. నేను డాడీని చాలా కష్టించుకునేదాన్ని. డాడీ కాళ్ళు చూస్తే ఎలా తెలుసా, చీల్చుకోపోయి ఒక్కోసారి బ్లడ్ కూడా వస్తుంది దాంట్లోకి వెళ్ళి. డాడీకి నా కోసం అంత కష్టపడతాడైనా. ఈడు నేను ఆఫ్టర్ చదువుకోలేనా, చదువుకోను అసలు. నేను ఎప్పుడు ఇలానే ఉంటానా. ఇక అమ్మ అసలు చెప్పలేను అమ్మ గురించి. ఇక ఎట్లా అంటే నా కోసం అనేసి పొద్దుగాల 6 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వచ్చేది. కంపెనీలో పని చేస్తుండే. కళ్ళల్లో ఇట్లా పడుతుండే సార్, ఇట్లా కళ్ళల్లో. సాయంత్రం వచ్చి అమ్మ చెప్తుంది, కళ్ళల్లో ఏమో పడ్డా చూడంటే, అమ్మ ఎప్పుడు నీ సైడే చూసుకోవాలా, నాదేం చూసుకోవాలి, నేను చదువుకోవద్దా, ఇంకో నేను టీవీ చూస్తున్నా, ఇగో ఇంత మంచి సినిమా వస్తుంది నేను చూస్తున్నా, ఎప్పుడు నన్నే డిస్టర్బ్ చేస్తా. చాలాసార్లు తిట్టుకున్నా మా అమ్మని నేను. ఎట్లా అంటే చీఫ్ అమ్మ అక్కడ అనేసి తొప్పేసిన మా అమ్మని నేను. వీడికి సాటర్డేలలో వస్తుంది కదా, అప్పుడు వీడు ఉన్నప్పుడు నేను అడుగుతా, అమ్మ అప్పుడు నేను అంతా తిట్టుకున్నా కదా, నీకేం అనిపించలేదా అనేసి ఒక్కసారి అడిగిన మా అమ్మని నేను. అప్పుడు ఏమన్నది తెలుసా, నా బిడ్డనే కదా తిట్టింది, నా బిడ్డనే కదా తిట్టింది, వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కాదు కదా అనేసి అన్నది తెలుసా. ఈరోజు నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన, ఇది అందరి ముందర చెప్పాలనిపించి చెప్తున్నా. ఈరోజు నేను క్లాస్లో మేడం బోర్డు మీద రాపిస్తుంది, నేను మేడంకి వెళ్ళకుండా ఆన్సర్ చూసిన. ఈరోజు మేడం అంటే ఎంత పడ్డా తెలుసా, మేడం సారీ మేడం నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చెయ్యను నేను. ఇప్పటికీ 3-4 టైమ్స్ అట్లే మేడం నన్ను చూద్దాంలే పావని చేంజ్ అవుతా అన్నట్టు వదిలేసింది. ఈసారి కన్ఫామ్గా మేడం చెప్తుండొచ్చు, లేకపోతే మా పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పొచ్చు. మేడంకి చాయిస్ ఉంది, అది మేడం చెప్పొచ్చు కూడా. ఇప్పుడు జస్ట్ మినిట్ కాదు ఫోన్ చేసి చెప్పడానికి మా డాడీకి, కానీ చెప్పలేదు మేడం. ఎందుకు తెలుసా, పావని నెక్స్ట్ టైం మారుతుందేమో, పావని మంచి మార్క్స్ తెచ్చుకుంటుందేమో ఫ్యూచర్లో. చిన్న ఆశతో నన్ను వదిలిపెట్టి ఎగ్జామ్ రాపించింది నన్ను ఈరోజు మేడం తెలుసా, మా భార్ని మేడం. లేదు మేడం ఇక్కడ కానీ నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి మేడంకి, మా పేరెంట్స్కి. సార్ నిజంగా సార్ వెరీ 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 థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రోగ్రామ్. క్లాస్ వల్ల నాకైతే చాలా ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఫాదర్ గురించి చెప్పాలి కదా, మా
ఫ్రెండ్కి కూడా ఒకరికి ఫాదర్ లేదు, మదర్ లేరు. నాకు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు బాగా చూసుకుంటారు. నేను ఇది వద్దు అంటే ఇది ఖచ్చితంగా నాకు కావాలి అంటే ఖచ్చితంగా మా పేరెంట్స్ ఇస్తారు. అది ఇవ్వకపోతే నేను ఏడ్చేదాన్ని, ఇట్లా నాకు వద్దు అవసరం లేదు అంటే సాటర్డే వస్తే తిట్టేదాన్ని. అట్లా మా మమ్మీ చాలాసార్లు ఇంటికాడ నేను మా మమ్మీ చాలా గొడవ పడతాం. ఇద్దాం అసలు అవసరం లేదు అన్నట్టు గొడవ పడతాం. కానీ జస్ట్ మా మమ్మీకి ఒక్కసారి బ్యాంగిల్స్ ఇప్పించిన, అంటే మనీ నేను దాచిపెట్టుకొని ఇట్లా బ్యాంగిల్స్ మా మమ్మీకి ఇప్పించిన. మా మమ్మీ ఎంత హ్యాపీగా ఉందంటే జస్ట్ ఆ చిన్న బ్యాంగిల్స్, కానీ మా మమ్మీ మస్తు హ్యాపీగా ఉండే. అసలు నా బిడ్డ ఇప్పించింది నాకు అంటే అట్లా హ్యాపీగా ఉండే. సాటర్డే కూడా ఎప్పుడన్నా వస్తే ఇంటికాడ గొడవ పడేవాళ్ళము. సాటర్డే చేనులో పని ఉంది అయినా కూడా వదిలేసి ఈడికి వస్తారు, వచ్చి మొత్తం స్పెండ్ చేసి ఇంత వేసి వాళ్ళు తినకపోయినా మా మమ్మీ తినకుండా వస్తుంది. మా ఫాదర్ కూడా కాళ్ళకు చూస్తే ఇట్లా బ్లడ్ వస్తుంటుంది, అది ఊకే వాటర్ నానడం వల్ల పుండ్లు అయ్యి బ్లడ్గా ఆడదాం. మా డాడీకి ఎంత పెయిన్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మాకు ఏమన్నా అయితే హాస్పిటల్ చూపించి వాళ్ళు వెళ్తారు, కానీ వాళ్ళు చూసుకోరు. మా డాడీకి ఇప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ మా డాడీ ఎప్పుడు హాస్పిటల్ చూపించుకోడు. ఎందుకు డాడీ అంటే నువ్వు చూపించుకోబెట్టా, నీకన్నా ఎక్కువ మనకేం కాదు, నీ తర్వాతనే ఏదైనా అంటాడు. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అట్లనే. ఇట్లా నాకు ఇట్లున్నా మా ఫ్రెండ్స్కి కూడా కొందరికి పేరెంట్స్ లేరు, ఆమె ప్రాబ్లం చెప్తుంటే నాకు ఇట్లా ఏడుపు వస్తుంటుంది. అయ్యో వాళ్ళకి లేదు కదా, ఇంకా వాళ్ళకి ప్రాబ్లం ఇంకా క్రిటికల్గా ఉంటుంది. ఇట్లా వాళ్ళు చెప్తుంటే ఏడుపు వస్తుంది. కానీ మా మమ్మీని చాలాసార్లు తిట్టినా, సారీ మమ్మీ. ఉన్నప్పుడే బాగా చూసుకోండి బాస్, ఉన్నప్పుడే చూసుకుందాం. ఈసారి వస్తారు కదా రియల్గా నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి అమ్మకి నాన్నకు, రియల్గా గట్టిగా వాటేసుకోవాలి వాళ్ళని. అమ్మ గురించి చెప్పాలంటే దేవుడు ఇంటింటా ఉండడం కాకుండా ఇంటికి ఒక దేవతని సృష్టించాడు. ఆ దేవతే మన అమ్మ. ఇంకా చెప్పాలంటే 9 months ప్రెగ్నెంట్తో ఉంటుంది కదా, అప్పుడు మన క్యారెక్టర్ కూడా తెలియదు, మన ఫేస్ కూడా చూడలేకుంటుంది, మన వెయిట్ కూడా తెలియదు, అసలు మన గురించి ఏం తెలియదు. మనం ఫ్యూచర్లో పెద్దగా అయినాక ఆమెను వదిలేస్తామా ఏం చేస్తామా అని ఏది ఆలోచించదు. కానీ మనకంటే గొప్పగా ప్రేమించిన వ్యక్తి మాత్రం మన అమ్మనే. అమ్మకు మించిన ఎవరు ప్రేమించలేరు మనని. ఇంకా చెప్పాలి అంటే మా నాన్న మేస్త్రి అనమాట. మా నాన్నకు బిడ్డంగా అంటే మేస్త్రి వేస్తాడు కదా, నిచ్చెన వేసుకుంటుంటే ఏదో వర్క్ పైన కింద పడితే చేతి మొత్తం విరిగిందనమాట. విరిగితే 1 month తక్కనే ఇంట్లోనే కూర్చుంటే హీటర్కి వాటర్ పెట్టుకున్నాను. నేను 10th స్పెషల్ క్లాస్ ఉన్నప్పుడు వాటర్ నేను తీసుకోతున్నా, నీకు బరువు అవుతుంది కడిగి అంటని ఆ చేతికి దెబ్బ తాకిందో అదే చేతితో మోస్తుంది. నాన్న వద్దు నాన్న నేను తీసుకోతున్నాను అంటే కూడా కాదు బెట్ట నీకు బరువు అవుతుంది. అట్లే నేను మళ్ళీ నీకు బుక్స్ కావాలి, పెన్స్ కావాలి, ఇంకా నువ్వు ఫ్యూచర్లో చదువుకోవాలి, నీ కళ్ళ మీద నువ్వు నిలబడాలి, అప్పుడు నీకు అది కూడా నా చేతి కూడా బాగా కావాలి. మళ్ళీ నేను అంటే ఇట్లా గంప పట్టుకుంటాడు కదా, లెఫ్ట్ హ్యాండ్లో గంప పట్టుకొని ఇట్లా వేస్తారు కదా, సో అట్లా పట్టుకోవడానికి యూజ్ అవుతుంది. మళ్ళీ నీకు ఎట్లా కావాలని మా నాన్న తీసుకున్నాడు దాన్ని, అట్లే దాంతో మంచిగా చేతునైతే తీసుకున్నాడు. అమ్మ గురించి నాన్న గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను మా నాన్న కంటే చాలా ఇష్టం. మా నాన్న ఎప్పుడు నన్ను బంగారం తల్లి అంటాడు. నాన్న ఎప్పుడు నా ఏళ్ళు ఇట్లుంటాయి కొంచెం. నేను నాన్నకు ఒకసారి అడిగిన, నాన్న నాది ఏళ్ళు ఇట్లున్నాయి కదా, అందరు ఇట్లా వంకర ఉన్నాయని అంటారు, నీకేంటి నాన్న నీ ఏళ్ళు బంగారం ఉన్నాయి కదా అని అంటాడు నాన్న. అయితే ఒకరోజు నేను సిక్ అయినా, ఇంటికి వెళ్ళిన 8 days అయింది. అయితే అమ్మాయి ఏమంది, ఆ హాస్టల్కి పోయినప్పటి నుంచి అట్లనే అవుతుంది అమ్మాయికి, వస్తూ హాస్టల్ మానిపిద్దామని అన్నాడు. ఎందుకు నీ దగ్గర పనికి ఎవరు లేరా అన్నాడు. అయితే వద్దు నా కూతురు చదువుకొని మంచిగా తన కాళ్ళ మీద తన నిలబడని అని అన్నాడు నాన్న. రియల్గా నాన్న ఐ లవ్ యూ సో మచ్ నాన్న. అమ్మ నాన్న ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడు ఉంటే చాలా హత్తుకొని ఏడవాలని ఉంది, కానీ ఒకసారి అనిపిస్తుంది నాన్న బయట దేశంకి పోయి పని చేస్తాడు, మేస్త్రి పని చేస్తాడు.
అయితే రీసెంట్గా వచ్చిండు నాన్న. వస్తే పోనో ఇంటికని మేడం చెప్పింది, పంపించనని అన్నది. అయితే ఫీవర్ వచ్చింది, ఇంటికి వెళ్ళిన నాన్నని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో ఒకసారి వస్తాడు నాన్న. మొన్న హాస్టల్కి వచ్చినప్పుడు కూడా నాన్న వదిలినకి వచ్చాడు. ఇంటికి పోయినప్పుడు నాన్న కూడా చిన్న ముఖం వేసుకున్నాడు. ఏడుపు వచ్చింది అసలు. సరే నేను చదువుకోనికి వచ్చిన కదా, ఏడుపు ఎందుకు, మరి నేను మంచిగా చదువుకొని నా కాళ్ళ మీద నిలబడితే నాన్న పేరు నేను సంపాదిస్తా, మంచిగా నాన్న పేరు నిలబెడితే నేను మంచి గొప్ప పొజిషన్గా ఉంటా, అందరు మంచిగా చదువుకుంటా ఇప్పటి నుంచి. అందరికీ తెలుసు పేరెంట్స్ అంటే ఏంటి, పేరెంట్స్ మనని ఎంత కష్టపడి మనని ఈ పొజిషన్కి తెస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టం చేస్తున్నారు మన కళ్ళతో చూస్తాము. కాకపోతే ఇట్లాంటి క్లాసెస్ వల్ల మనం ఇంకా అసలు ఏంటి నిజం అనేది ఏంటి, అసలు ఏం ఫ్యాక్ట్ అనేది ఇంకా క్లియర్గా తెలుస్తుంది. టీచర్స్ మేము కూడా ఎప్పుడైనా చెప్తాము మనకు వచ్చిన మన పరిస్థితి ఏంది, మన సిచ్యువేషన్ ఏంది ఇంటి దగ్గర, మన పేరెంట్స్ ఏం చేస్తున్నారు, మనము ఎట్లా ఇక్కడ కనీసం కావాల్సిన వస్తువులు కూడా ఎట్లా తెస్తున్నారు వాళ్ళు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కానీ ఈరోజు నిజంగా బాగా చాలా ఎఫెక్టివ్గా తెలిసింది సార్. అయితే నేను ఒక్క విషయం చెప్తాను ఇక్కడ. అప్షా అని ఫస్ట్ స్పీచ్ ఇచ్చింది చూడండి, అమ్మాయి మేము పిలిస్తే కూడా మాట్లాడదు, బేసిక్గా పిలిస్తే కూడా పలకదు అమ్మాయి, కొంచెం స్లో లర్నర్, చదవదు అమ్మాయి. ఫస్ట్ స్పీచ్ లేచి ఇచ్చిందంటే నాకు చాలా వండర్ అనిపించింది. చాలా ఎఫెక్టివ్గా ఉంది క్లాస్ అయితే. థ్యాంక్ యూ శివకుమార్ సార్. అదేవిధంగా మనకు ఇది స్పాన్సర్ చేసినటువంటి కృష్ణకుమార్ సార్ ఉన్నారు కదా, సార్ తెలీదు మనకు, కానీ మనందరి థ్యాంక్స్ అనేవి, మనందరి కృతజ్ఞతలు అనేవి మన స్కూల్ తరఫున ఇంతమంది ఒక 400-500 మంది ఆడపిల్లలు, ఇంత 30 మంది స్టాఫ్, అందరి ధన్యవాదాలు స్పెషల్గా సార్కి. సార్ ఇంత మంచి క్లాస్, అసలు మనకందరికీ తెలుసు మనం ఏ విధంగా అసలు సొసైటీలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు, ఏ విధంగా చిన్న ప్రాబ్లం వస్తే సూసైడ్ చేసుకుంటున్నారు, 10th ఫెయిల్ అయితే, ఇంటర్ ఫెయిల్ అయితే, ఇంట్లో చిన్న మాట అన్నా కూడా ఎందుకు ఇంత మంచి, అసలు మనిషిగా పుట్టడమే చాలా గొప్ప, అసలు ఈ మానవ జన్మనే చాలా గొప్ప. అట్లాంటిది చిన్న విషయానికి మనం ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? మీ లోపల కూడా చాలామంది అధైర్యపడేటోళ్ళు ఉన్నారు. ఏమైనా చిన్నగా అయినా ఒక టీచర్ తిట్టినా కూడా దానికి పెద్ద స్ట్రెస్గా ఫీల్ అయ్యి, టెన్షన్గా ఫీల్ అయ్యి, అమ్మో ఇంతమంది ముందర నేను మొహం ఎట్లా చూపెట్టాలి, నేను ఇన్సల్ట్ అయినా. పావనే చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న చీటింగ్ చేయడం వల్ల ఆమె ఇన్సల్ట్ అయ్యి చాలా డిప్రెస్కి వెళ్ళిపోయింది అమ్మాయి. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీకు చీటింగ్ చేసే ధైర్యం ఉన్నప్పుడు మాటలు పడే ధైర్యం కూడా నీకు ఉండాలి. ఫేస్ చేసే, ఒకవేళ వేరే వాళ్ళు తిడతారు, టీచర్ తిడుతుంది, మేడం తిడుతుంది అనే అది ఫేస్ చేసే ధైర్యం, అంత కెపాసిటీ కూడా నీకు ఉండాలి. ఏదేమైనా కూడా నీవు అది రియలైజ్ అయ్యి ఇప్పుడు మంచిగా ఎట్లా నేను ఇంప్లిమెంట్ కావాలి, ఎట్లా ఇంప్రూవ్ కావాలి, నేను లైఫ్లో ఇంకా కొంచెం మంచి పొజిషన్కి ఎట్లా వెళ్ళాలి, నా పేరెంట్స్కి ఏ విధంగా మంచి పేరు తీసుకురావాలి, నేను ఏ విధంగా ఇంకా డెవలప్ కావాలని ఒక సంకల్పం తీసుకొచ్చారు చూడండి. రియల్గా అది ఉంటే చాలు, మన పేరెంట్స్ని మనం దృష్టిలో పెట్టుకుంటే చాలు. ఎవరో మధ్యలో చాలామంది ఆఫర్స్ వస్తుంటారు, చాలామంది ప్రపోజ్ చేస్తుంటారు, ఎన్నో ఆఫర్స్ వస్తుంటాయి. అవన్నీ మనం బ్యాడ్ వేలో వెళ్ళడానికి, మన దారి తప్పడానికి ఎన్నొచ్చినా కూడా మనకు ఒకటే, ఇప్పుడు సార్ చెప్పారు గమ్యం గురించి, మన గోల్ గురించి అండ్ విష్ గురించి. మనం ఏమనుకుంటాం, నువ్వేమవుతావంటే సింపుల్గా టీచర్ అని చెప్తారు. టీచర్ అనుకుంటే సరిపోతుందా? ఇప్పుడు ఫస్ట్ 10th పాస్ కావాలి, ఇంటర్ పాస్ కావాలి, ఆఫ్టర్ డిగ్రీ చేయాలి, బీఈడీ చేయాలి, డిఎస్సి, టెట్, ఇవన్నీ ఎప్పుడు ఏమైతే క్లియర్గా ఆ రోజు నువ్వు నిజంగా నీకు మనసులో కాదు అసలు, ఇంకా నీకు నిద్ర లేస్తే పడుకున్న ఏమున్నా కూడా అది ఒక్కటే పాయింట్ ఉండాలి నీ మైండ్లో. సో అప్పుడు కనుక నీవు నిజంగా నీ గోల్ని రీచ్ అవుతావు. ఎప్పుడో నేను టీచర్ని అవుతా అనుకుంటే మధ్యలో ఇంకేదన్నా ప్రాబ్లం వస్తుంది. సార్ చెప్పినట్టు ఒక మ్యాచ్ వస్తుంది, సంబంధం వస్తుంది, ఆ పేరెంట్స్ మనకు సంబంధం తీసుకొస్తారు, పెళ్ళి తీసుకున్నానా, చాలా డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది వాళ్ళకు, పెళ్ళి వేసేసుకోనంటే నీకు కొంచెం అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతావు ఆటోమేటిక్గా. ఓ ఆస్తి ఉందంట, ఇంకా నాకెందుకు చదివేందుకు అనేసి. కాదు నాన్న, నిజంగా మనము ఆడపిల్లగా ఇంత ఇట్లాంటి సొసైటీలో బతుకుతున్నామంటే డెఫినెట్గా మన కాళ్ళపైన మనం నిలబడాల్సిందే. సార్ అన్నారు 25 years మనం హార్డ్ వర్క్ చేస్తే, 25 years మనం కష్టపడితే, 75 years మనము హ్యాపీగా లీడ్ చేయొచ్చు. హ్యాపీగా మన లైఫ్ని ఒక మేడంగా ఒక ఉన్నత పొజిషన్లో మనం అది 100% నిజంగా. అసలు ఈడున్న మీ మేడమ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అది ఫేస్ చేస్తున్నారు. చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా జాబ్ అంతే. అది ఒక మేడం అంటారు, 10 మంది నమస్తే చేస్తారా? మనకు మామూలుగా ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి చేస్తారా? చెయ్యరు. మీ టీచర్కి మీ పేరెంట్సే నమస్తే మేడం అంటారు. ఎందుకంటారు? ఒక పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే.
ఈ టైంలో మీరు హార్డ్ వర్క్ చేయకుండా అనవసరమైన విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అనవసర విషయాల్లో మీరు తలదూర్చి మీ జీవితాలు పాడు చేసుకుంటే ఇక్కడితోనే కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి చాలా మంచి క్లాస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలామంది ప్రతి ఒక్కరు ఏడవని వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కరు ఏడ్చిండ్రు. అఫ్కోర్స్ టీచర్స్, స్టాఫ్, అందరు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ డేస్ కూడా గుర్తొచ్చాయి, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా గుర్తొచ్చాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి క్లాస్. అసలు సొసైటీలో అసలు ఒకరొకరు చిన్న విషయానికి చెప్పేవాళ్ళు లేక, అసలు వాళ్ళకు ఏం జరుగుతుంది చెప్పేవాళ్ళు లేక, ఒక మాట తిట్టగానే సూసైడ్. చాలామంది పెద్ద పెద్ద కంపెనీలో మీరు ఇప్పుడు గంప నాగేశ్వరరావు సార్ గారి శిష్యులు అంటున్నారు. ఇంతకుముందు కూడా ఒకరు వచ్చినారు ఇక్కడికి, స్పీచ్ ఇచ్చినారు. ఇది ఇంకా కొంచెం ఎఫెక్టివ్గానే ఉందని చెప్పాలి. ఇంకా నేను కూడా చూస్తుంటాను కశ్యప్ గారివి కానీ గంప నాగేశ్వర సార్ కూడా చూస్తుంటాను. నిజంగా ఏదైనా కొంచెం డిప్రెస్ ఉన్నప్పుడు, టెన్షన్ ఉన్నప్పుడు, ఏదైనా పర్సనల్గా కానీ స్కూల్ వైజ్గా ఆ స్పీచెస్ వింటే చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. అసలు మనం చేయాలి, ఇంకా చేయాల్సింది చాలా ఉంది మన లైఫ్లో అని చాలా బాగా మనకు ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. కాబట్టి అందరు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి నాన్న. ఈ ఒక్కరోజే మనం ఏడ్చి తూడ్చి ఇది ఒక్కరోజుతోనే ఎండ్ చేయకుండా ఈ మాటలని మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన పేరెంట్స్ని ఒక ఉన్నత స్థానంలో, మన పేరెంట్స్ 10 మంది దగ్గరికి వెళ్తే కూర్చోండి అనేలాగుండాలి. మీరా మీ పాపన ఇలా చేసింది జరగండి మీరు పక్కకు అనే కాకుండా, మీరా పలానా కవిత, పలానా సరిత, మీ పాప అమ్మ చాలా గ్రేట్, అసలు చాలా మంచి అమ్మాయి, మీరు మంచి బిడ్డని కన్నారు అనే మాట అనిపించుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా నిజంగా మన స్కూల్కి ఇట్లాంటిది రావడం అనేది, ఇట్లాంటి ఒక మంచి ఆపర్చునిటీ, ఇట్లాంటి మంచి క్లాస్ రావడం అనేది మేము నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. ఇట్లాంటి క్లాస్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే నాది, ఎగ్జామ్స్ మూమెంట్లు ఉంటే ఇంకా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా ఇదే వింటర్ సీజన్లో వచ్చినారు అనుకుంటా, డిసెంబర్ ఆ టైంలో, నవంబర్ ఆర్ డిసెంబర్లో. కొంచెం జనవరి, ఫిబ్రవరి ఆ టైం ఎగ్జామ్ బిఫోర్ వస్తే ఇంకా కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.